శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరంలో 8వ సంఖ్యలో జన్మించిన వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంఖ్యాశాస్త్ర ప్రకారం 8వ సంఖ్యకు శని అధిపతిగా ఉండడం జరుగుతుంది. అందువలన ఈ జాతకులు జీవితంలో శ్రమపడి, ప్రారంభ జీవితంలో అనేక రకాల ఇబ్బందులు పడి, చివరి జీవితంలో చాలా అభివృద్ధికరంగా మొత్తం ప్రపంచాన్ని, లోకాన్ని, దేశాన్ని శాసించే విధంగా ఎదగడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ప్రారంభ జీవితం ఎంత కష్టపడతారో చివరి లైఫ్లో అంత సుఖాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది ఈ 8వ సంఖ్యలో జన్మించిన వారికి. అయితే మరి 2024వ సంవత్సరం వీళ్ళకి చాలా అనుకూలమైన సంవత్సరంగా మారడం జరుగుతుంది. అంటే 2024 అంటే మొత్తం కలిపితే 8, అది కూడా శనికి సంబంధించింది కాబట్టి వీళ్ళకి 100% ఈ సంవత్సరం కలిసి వస్తుందనే చెప్పచ్చు. 8వ సంఖ్య అంటే 8వ తారీఖు, అంటే ఏ నెలలో జన్మించినా 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖులో జన్మించిన వాళ్ళకి ఇది వర్తిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళకి కంపల్సరీగా మరి ఈ సంవత్సరం ఏదో ఒక అభివృద్ధి కనబడుతుంటుంది. సాధారణంగా ఈ 8వ సంఖ్యలో జన్మించిన వారికి ప్రతి 8 సంవత్సరాలకి కూడా వీళ్ళ లైఫ్లో ఏదో ఒక టర్నింగ్, ఏదో ఒక మార్పు రావడం జరుగుతుంది. సాధారణంగా మీరు గమనిస్తే 8వ సంవత్సరం, 17వ సంవత్సరం, 26, 35, 44, 53, 62, 71, 80 ఈ సంవత్సరాల్లో ఏదో ఒక అభివృద్ధి, ఏదో ఒక మార్పు రావడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఎవరి సహకారం, ఎవరి సహాయం లేకుండా జీవితం ఒంటరిగానే పోరాడుతూ ప్రారంభ జీవితంలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని, అంటే వీళ్ళు జన్మించిన తర్వాత సాధారణంగా వీళ్ళ పేరెంట్స్కి ఏదో ఒక ఇబ్బందులు, కష్టాలు రావడం వల్ల వీళ్ళ మీద పెద్దగా దృష్టి పెట్టలేకపోతుంటారు. అంటే వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకు ఉండడం వల్ల ఈ చదువు, తర్వాత హై స్కూల్ చదువు, ఇంటర్మీడియట్ ఇదంతా కూడా తాతగారింట్లోనో, ఏదన్నా హాస్టల్లోనో, ఇంకొక చోట చదువుకొని మరి తొందరగానే ఏదో విధమైన పార్ట్ టైం జాబో, ఇంకోళ్ళకి సేవ చేసో వీళ్ళ జీవనోపాధికి, అలాగే పేరెంట్స్ యొక్క జీవనోపాధికి కూడా తొందరగానే శ్రమపడి, కష్టపడి, అవసరమైతే శారీరక శ్రమతో వాళ్ళని పెంచవలసి రావడం, అలాగే తర్వాత జీవితంలో కూడా వీళ్ళ మీద ఆధారపడుతున్న వాళ్ళు ఎవరో ఒకరు ఉండడం వల్ల ఎక్కువ శాతం వీళ్ళ కష్టాన్ని, వీళ్ళ సంపాదించింది వీళ్ళు అనుభవించలేకపోతూ ఉంటారు. ఇతని మీద ఆధారపడిన వాళ్ళు చాలా హ్యాపీగా అని చెప్పలేం, కానీ బాధ్యతారహితంగా చాలా మామూలుగానే హ్యాపీగా ఉంటారు. వీళ్ళు మాత్రం కష్టపడుతూనే ఉంటారు. వీళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి వచ్చిన అదే జీవితం, మిడిల్ లైఫ్లో ఉన్న అదే జీవితం, లేని రకంలో కూడా అదే జీవితం నడుపుతూ ఉంటారు. సో ఈ విధంగా వీళ్ళ జీవితం అది ఇతరుల కొరకు, ఇతరుల సేవ కొరకు అంకితం అవుతుంటుంది. అయితే వీళ్ళు తోటివారి కష్టాల కోసం ఎక్కువగా పోరాడుతుంటారు. అంటే వీళ్ళు ఉద్యోగంలో కూడా చిన్న స్థాయి ఉద్యోగంలో ప్రవేశించి ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది తప్ప 99% ఒకేసారి డైరెక్ట్గా ఉన్నత స్థాయి ఉద్యోగంలో చేరలేకపోతుంటారు. మరి ఇదే వీళ్ళ యొక్క జన్మ జాతకంలో శని యొక్క బలాన్ని బట్టి
వీళ్ళ వ్యాపారం చేస్తారా, రాజకీయ రంగంలో ఉంటారా, లేబర్గా ఉంటారా అన్నది వాళ్ళు శని భగవానుడు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. శని ఉచ్చులో ఉన్నవాళ్ళు, తులారాశిలో ఉచ్చులో ఉంటే కంపల్సరిగా వీళ్ళు చిన్న స్థాయిలో ఎక్కడ వృత్తి ప్రారంభించినా అదే రంగంలో టాప్ మోస్ట్ రంగంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. స్వక్షేత్రంలో శని ఉన్నా కూడా అదే పరిస్థితి కనబడుతుంటుంది. శని రాహుతో కలిసి ఉన్న అనేక రకాల మలుపులతో జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. సో కుజుడితోనో కేతువుతోనో కలిసినప్పుడు సరైనటువంటి వృత్తి లేకుండా తరచూ వృత్తి మారుతూ ఎవరితో కూడా సరైనటువంటి సఖ్యత లేకుండా జీవితం అంతా కూడా వృత్తిపరమైన స్ట్రగుల్స్తో జరుగుతూ ఉంటుంది. ఇంకా బలహీనంగా ఉంటే ఒకరికి ఊడిగం చేస్తూ ఒకళ్ళ అభివృద్ధికి కారణం అవుతూ జరుగుతుంది. సో ఏదైనా మరి 8వ సంఖ్యలో జన్మించిన వారు, 17, 26 సంఖ్యలో జన్మించిన వారు, ఒక విధంగా 26 ఒక విధంగా మరి 2 చంద్రుడు 6 శుక్రుడు కాబట్టి వీళ్ళ వివాహం తర్వాత వీళ్ళకి కలిసి రావడం, కొంతవరకు దూర ప్రాంతంలోనూ వేరే రాష్ట్రంలోనూ వేరే ప్రాంతంలో సక్సెస్ అవ్వడం, ఈ విధంగా వాళ్ళు సక్సెస్ కొంతవరకు బాగుంటుంది. ఈ 17 అన్నది కంపల్సరిగా, ఎందుకంటే 1 సూర్యుడు 7 కేతువు కాబట్టి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఏదన్నా మరి వీళ్ళ స్వార్థం లేకుండా వీళ్ళ స్వలాభం లేకుండా ఉండే ఏ విషయంలోనైనా మరి మంచి అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. ప్రస్తుతం మరి 8వ సంఖ్య కూడా చాలా వరకు 8వ సంఖ్య ఎలాగైతే అనేక మలుపులు తిరుగుతూ ఉంటుందో వాళ్ళ లైఫ్ కూడా అనేక మలుపులు తిరుగుతూ జీవితంలో ఒక ట్రాజడీ తర్వాత, అంటే ఏదో తండ్రి చనిపోయిన తర్వాత, ఏదంటే ఒక బాగా ఇతను కష్టపడిన తర్వాత, లేదంటే ఒక అపవాద తర్వాత జీవితంలో నిలదొక్కుకోవడం జరుగుతుంది. అంటే కష్టాల తర్వాత, శ్రమ తర్వాత విజయం సాధిస్తూ ఉంటారు ఈ జాతకులు. ఈ జాతకులకి ఎక్కువగా మరి వాళ్ళ జీవితంలో వృత్తిపరంగా స్థిరపడాలంటే, జీవితం ఏ లోటు రాకుండా ఉండాలంటే సప్తముకి రుద్రాక్ష 100% 7 ముఖాల రుద్రాక్ష ధరించడం, వృత్తిలో నిలకడివ్వడం, అలాగే అన్ని విజయాలు అన్ని సక్సెస్లు రావడం జరుగుతుంటుంది. ఉంగరం ధరించాలనుకుంటే నీలం అనే ఉంగరం, అది బ్లూ సఫేర్ అవ్వచ్చు, కాకి నీలం అవ్వచ్చు, ఏ నీలం అయినా సరే వాళ్ళ స్థాయిని బట్టి వెండిలో, కేవలం వెండిలో తయారు చేయించాలి. అది రైట్ హ్యాండ్ మధ్యవేలికి ధరించడం వల్ల కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. చాలామందికి ఈ నీలం పడుతుందా పడదా అన్న డౌట్ రావచ్చు. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆ రాయిని, అంటే ఉంగరం చేసే ముందు మీరు ఏదైతే ఉంగరం చేద్దాం అనుకున్నారో ఆ స్టోను మీ పర్సులో కానీ మీ దగ్గర కానీ ఒక వారం రోజులు ఉంచుకోవడం, లేదా తల కింద పెట్టి పడుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఎటువంటి మైనస్ కలగకుండా ఉంటే ఖచ్చితంగా మీకు అది సెట్ అయినట్టే, అది నిరభ్యంతరంగా మీరు దాన్ని ఉంగరంగా చేసుకోవచ్చు. జీవితంలో ఇంకా మనం ఎందుకు పనికి రాకుండా ఉన్నాం, ఏ విధంగా కూడా నష్టపోయాం, చాలా అప్పుల పాలయ్యాం, భార్య పిల్లలు కూడా సరైనటువంటి ఆదరణ చూపించడం లేదు, ఒకవేళ పెళ్ళి అవ్వకపోతే తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడం లేదు, బాగా చాలా చికాకైనటువంటి దరిద్రమైనటువంటి స్థితి అనుభవిస్తున్న వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఒక 8 రోజులు ఇంట్లో మామూలు మంచం మీద అది కాకుండా కేవలం కింద చాప వేసుకొని ఓ తలగడ వేసుకొని కింద పడుకోవాలి. వాళ్ళు పడుకునే తల కింద నలుపు రంగు క్లాత్, అంటే ఏదైనా క్లాత్ కొని దాన్ని ఒక చిన్న పాకెట్ రుమాలుగా నలుపు రంగు క్లాత్ కట్ చేసి అందులో కొన్ని నల్ల నువ్వులు, ఒక 5 రూపాయల బిళ్ళ కానీ రూపాయి బిళ్ళ కానీ పెట్టి దాన్ని ఒక పొట్లంలా కట్టి తల కింద పెట్టి పడుకోవాలన్నమాట. రాత్రి పడుకునే ముందు తల కింద పెట్టి పొద్దున్న లెగ్గానే ఆ పొట్లాన్ని చేతితో పట్టుకొని ఎవరితో మాట్లాడకుండా రోడ్డు మీదకి 4 రోడ్లు కలిసి చోటుకొచ్చి అక్కడ పడేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. అలాగే ఒక 8 రోజులు చేయడం వల్ల
ఏదో ఒక సమస్య, ఏదో ఒక పరిష్కారం దొరికి అక్కడి నుంచి జీవితంలో అభివృద్ధి చెందడం స్టార్ట్ అవుద్ది. ఇది అనేక మందికి రుజువైంది. ఈ రెమెడీ కూడా మీరు పాటించండి. నిరంతరం శివనామ స్మరణ, ఓం నమశివాయ అనే శివపంచాక్షరి మంత్రాన్ని 1,00,000 సార్లు జపిస్తే ఎటువంటి దోషమైనా ఈ 8వ సంఖ్య వాళ్ళకి తొలగి ఖచ్చితంగా జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. స్వస్తి.